హలో అండి. మాకైతే సాయంత్రం నేను ఇప్పుడే వాకింగ్ నుంచి వచ్చాను. అసలు ఎంత వర్షం పడుతుందంటే మేఘాలు మొత్తం కమ్మేసినప్పటికే మేము ఇంటికి వచ్చేసాను అనమాట. చూడండి ఎంత వర్షం పడుతుందో చూపిస్తాను. పెద్ద వర్షమే పడుతుందండి. ఇంకా ఈ మధ్యనంతా వేడి వేడిగా ఉన్న ఒక్కసారి పెద్ద వర్షంతో చక్కగా వాతావరణం అంతా చల్లబడింది. మనసుకి అయితే చాలా హాయి అనిపించింది. ఇంకా ఇంత ఆనందమైన సమయాన్ని వృధా చేసుకోకూడదని చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకుందామని చెప్పేసి ఇంకా సాయంత్రం అయితే చక్కగా సంధ్యాదీపం పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని కాసేపు అలాగే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను. ప్రశాంతంగా అనిపించింది హాయిగా. తర్వాత ఇది తరువాత రోజండి. తలకి ప్యాక్ వేసుకుందాము అని చెప్పేసి కిందకి వెళ్ళాను అనమాట. గోరింటాకు అన్నీ తీసుకుందామని గోరింటాకు అయితే కోసాను. తర్వాత మందార చెట్లన్నీ ట్రిమ్ చేసామండి. అక్కడక్కడ కొన్ని పువ్వులు ఉంటే అవి కోసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా హెయిర్ ప్యాక్లో వేద్దామని కోసాను. కానీ ఇంటికి తీసుకొచ్చాక కరివేపాకుని ఫ్రెష్గా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో కరివేపాకు ఉన్నా కూడా దాన్ని వాడకుండా దీన్ని ఇలాగా వంటలో పొద్దున్నంతా వాడేసాను అనమాట. అసలు హెయిర్ ప్యాక్లు వేద్దామని. సర్లే ఎలాగో నేను ఓన్లీ హెన్నా పెట్టుకుందాం అనుకున్నాను కదా అని చెప్పేసి ఇంక దాన్ని వంటలో వేసాను. తర్వాత మొక్కల్లో చూస్తే అక్కడక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూడండి పపాయ అనమాట, బొప్పాస్ మొక్కలు. మేము పళ్ళు తినేసి ఇందులో తొక్కలు గింజలు అన్నీ పడేస్తాం కదా, అవి అనమాట. ఇది మంచి విత్తనం అండి. అసలు మా ఇంటి దగ్గరే ఉన్నది పండు. పెద్ద పెద్ద పళ్ళు అయ్యాయి అనమాట ఆ చెట్టువి. ఆ చెట్టు తాలూకా పండు గింజలే అనమాట ఈ మొక్కలు. బోల్డ్ పుట్టేసేయండి. అసలు ఎక్కడో వేయించాలి ఈ మొక్కలన్నీ. వేయించితే ఎన్నో కొన్ని బతికితే అవే మళ్ళీ పళ్ళు రేపటికి. చూడండి మల్లి చెట్టు ఎన్ని పువ్వులు అయ్యేదో, ఎన్ని మొగ్గలు ఉండేవి. ఒక మొగ్గ లేదు, ఒక పువ్వు లేదండి. మొత్తం అంతా అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్గా వస్తాయేమో చూడాలి మొగ్గలు. ఇదేమో అటు సైడ్ వెళ్తే సంపంగి చెట్టు చాలా వాసన వచ్చేస్తుంది. పువ్వు ఏదో పువ్వు ఉంది కదా అని వెళ్తే అవ్వండి ఒక పువ్వు ఉంది. ఒక్క పువ్వు ఉన్న అటు సైడ్ వెళ్తే చాలండి మంచి వాసన వచ్చేస్తుంది. ఆ తర్వాత టీ కాచుకుందామని చెప్పేసి శంకు పుష్పాలు కొన్ని కోసుకున్నాను అనమాట. శంకు పుష్పాలు టీ హెల్త్కి చాలా మంచిదండి, నర్వస్ సిస్టమ్కి. శంకు పువ్వులు మీద ఇష్టంతో ఆ చెట్టు ఒకటి నాటానండి. ఇంకా మాకు ఇంటి చుట్టూ అవే చెట్లు. చూడండి మామిడి చెట్టు కూడా ఎక్కిపోయి పై వరకు వెళ్ళిపోయిందండి. మామిడి చెట్టు ఎంత ఉంటుంది, ఆ చెట్టు పైకి వెళ్ళిపోయింది అనమాట. భూమి మీద వేసాం కదా ఆ బలానికి అసలు మొత్తం అల్లేసింది. మామిడి చెట్టునే అల్లేసింది మహాతల్లి. చూడండి పైకి ఎలా వెళ్ళిపోయిందో, ఎంత అల్లేసిందో అసలు బుజ్జిది. బోల్డ్ పువ్వులు అవుతుంటాయి పైన, మా ఇంటికి కనిపిస్తుంటాయి అనమాట పైకి. ఇదేమో గ్రే కలర్ కనకాంబరం అండి, పిచ్చి కనకాంబరం. ఎంతమందికి తెలుసండి, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అవి. లోపల చూడండి ఒరిజినల్ కనకాంబరం ఎంత కలర్ఫుల్గా ఉందో. అవన్నీ మామూలుగా విత్తనాలు పడి పుట్టినవేనండి, వేసినవి కాదు. ఇంకా చూడండి శంకు పుష్పాలు ఒక్క మొక్క వేసాను, దాని తాలూకు విత్తనాలు మాకు మొత్తం దవానంలో వ్యాపించేసి చుట్టుపక్కల ఖాళీ ప్లేస్లంతా మాకు శంకు పుష్పాలేనండి. వర్షానికి అలా వదిలిపోయిగానండి, లేకపోతే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఈ బొప్పాస్ చెట్టు తాలూకా విత్తనాల మొక్కలేనండి ముందు చూపించినవి. అసలు ఈ చెట్టు కూడా పెద్ద పెద్ద కాయలండి, చాలా అయ్యాయి, చాలా వరకు తిన్నాం. ఇదిగోండి ఇందులోని ఎలా పుట్టిందోనండి గుమ్మడి మొక్క. అసలు మేము మరి ఎప్పుడు ఎలా వేసామో ఎక్కడి నుంచి ఎగిరి వచ్చిందో తెలియదు. గుమ్మడి మొక్క, తర్వాత నిమ్మ మొక్క, ఎన్ని పడి మొక్కలు ఉంటాయో తెలియదు. ఇది దోస మొక్క అండి. దోస మొక్క పువ్వు కూడా అయింది, దోస పువ్వు. తర్వాత బోల్డ్ ఉంటాయండి దాంట్లోని ఆకుకూరలు కూడాను, పొన్నగంట ఆకు అన్నీ ఉంటాయి. మనం వేయంగానండి, మనం ఎప్పుడైనా కూరగాయ తొక్కలు అవి ఇవి నేను మొక్కల్లో వేస్తుంటాను. దాని తాలూగా ప్రతిఫలమేనమాట ఈరోజు ఆ పడి మొక్కలు. అసలు అన్ని మొక్కలన్నీ ట్రిమ్ చేస్తే మళ్ళీ వర్షానికి ఫ్రెష్గా వస్తున్నాయి అన్నీ చిగురులు ఇచ్చుకుంటూ. తమలపాకు మొక్క అన్నీ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది లెమన్ గ్రాస్ అనమాట. లెమన్ గ్రాస్ కూడా చాలా మంచిదండి హెల్త్కి. నెక్స్ట్ దీనివల్ల దోమలు కూడా రావు మనం ఇంటి దగ్గర నాటుకుంటే. ప్రతి దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అయిన తర్వాత ఇంకా పైకి వచ్చానండి. తలకి పెట్టుకునే నూనె అయిపోయింది. కొబ్బరి నూనె అంటే కాసుకుంటామండి. కొబ్బరి నూనె అన్నీ వేసి హెర్బల్స్ అన్నీ వేసి డబుల్ బాయిల్ చేస్తామన్నమాట.
మా పాపకి చేశాను, కొంచెం నేను కూడా ఉంచుకుంటాను అనమాట. తనకు బయట ఉంటుంది కదా, తనకి కొంచెం ఇచ్చి నేను కూడా కొంచెం ఉంచుకుంటాను. అయిపోయిందండి. అడుగునా చూడండి మెంతులు ఉసిరి అలా ఉంటాయన్నమాట. అన్నీ వేడి చేస్తాం కానండి, మెంతులు ఉసిరి వేడి చేయకుండా ఆ నూనెలో వేసేయాలన్నమాట. ఇదిగోండి మళ్ళీ కొత్తగా నూనె మరిగించాను. దేవుడి దగ్గర పెట్టిన మందార పువ్వులన్నీ, నెక్స్ట్ కరివేపాకు, గోరింటాకు, కలబంద, ఉల్లిపాయ అన్నీ వేసి డబల్ బాయిల్ మెథడ్లో బాగా బాయిల్ చేశానండి. ముందు అలాగే చేశాను, సక్సెస్ఫుల్గా అవగొట్టేశాము. అసలు నూనె పోయే సమస్య ఉండదండి, అంత చక్కగా నీట్గా మరిగించాను అనమాట డబల్ బాయిల్ పద్ధతిలో. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు పెడతాను. మొన్న అసలు షూట్ చేయడం మర్చిపోయానండి. సగం అయిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో షూట్ చేయలేదే అనుకున్నాను. షూట్ చేసి ఉంటే బాగుండేది. బాగుందండి ఆయిల్ని చక్కగా ఇలా వడగట్టుకుంటే ఇప్పుడు రాసుకుని దాని తర్వాత 1 గంట 2 గంటలు తలకు పట్టించిన తర్వాత పడుకొని లెగిసిన వెంటనే నూనె రాసేసి 2 గంటల తర్వాత ప్యాక్ వేసుకుంటాం అనమాట, హెయిర్ ప్యాకు. ఇదిగోండి హెర్బల్ నూనె డబుల్ బాయిల్తో చాలా చక్కగా చేశానండి అసలు. ఇప్పుడు దీంట్లో మనం మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎప్పుడు వేడి దాంట్లో వేసిస్తే మాడిపోతాయి కనుక మనము ఆ సుగుణాలన్నీ మనకి ఇందులోకి నూనెలోకి రావాలంటే ఆ ఎండిపోయిన ఉసిరి పప్పుని మెంతులు ఇలాగే వేసుకుంటాను నేను ఆయిల్లో మరిగించిన తర్వాత. ఇప్పుడు హెన్నా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి కింద నుంచి తీసుకొచ్చారు కదండి గోరింటాకు, మందార పువ్వులు, కరివేపాకు ఇంక వంటల్లో వేసానులేండి, బాగుందని చెప్పేసి స్మెల్ తట్టుకోలేక ఇంక వంటల్లో వేసేసాను. తర్వాత తులసి, అక్కడక్కడ తులసి కూడా ఉంటుంది. తులసి కూడా మంచిది కదండి, యాంటీ బ్యాక్టీరియల్, మనకేమన్నా ఉంటే పోతుంది, ఫంగస్ లాంటిది ఏమైనా ఉంటే. తర్వాత మొలకెత్తిన మెంతులు వేసేసి పెరుగు వేసేసి చక్కగా మిక్సీ చేసానమాట. ఇప్పుడు కొంచెం కాఫీ పొడి కూడా వేసుకున్నానండి. కాఫీ పొడి కూడా చాలా మంచిది తలకి, అంటే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ బ్లాక్ కూడా అవుతుంది. బ్లాక్ అంటే బ్లాక్ అయిపోదు, మళ్ళీని ఎర్రగా అవుతుంది అనమాట. మిగతా ఆల్రెడీ నల్లగా ఉంది కదండి, అది గ్రే హెయిర్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఈ కాఫీతో. అందుకని చెప్పేసి నేను హెన్నాలో కాఫీ కలుపుకుంటాం కదా, ఇది పచ్చిది కాబట్టి, పచ్చి గోరింటాకు కాబట్టి దీంట్లో కొంచెం కాఫీ పొడి వేసేసి మిక్సీ చేసి మొత్తానికి అలా తలకి అప్లై చేసానండి. పొద్దున్నే దీపమై పెట్టేసి తర్వాత ఈ పని పెట్టుకున్నాను అనమాట. ఈ పని పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం స్నానం చేసి దీపం అంటే లేట్ అయిపోద్ది. 1 గంట సేపు ఉంచేసి స్నానం చేసుకున్నానండి. ఎక్కువ గ్రే హెయిర్ లేదు, అక్కడక్కడ ఉంది. ఆ హెయిర్ అంతా ఎర్రగా అయిందండి. ఏదో అదో తృప్తి ఇంట్లో పండిన గోరింటాకుతో హెన్నా పెట్టుకుంటే. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి.